మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాల్లో కట్రా వైష్ణోదేవి ఆలయం ఒకటి. ఇది జమ్మూ కశ్మీర్లో మంచుకొండల్లో ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే వైష్ణోదేవి ఆలయం విశిష్టత ఏంటో తెలుసా? ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడి నుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేది దేవీ మహిమకు నిదర్శనం. ఆ దేవిని దర్శించిన వారెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా వెనుతిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం ఎన్నేళ్ల క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ 1 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని కనుగొన్నారు. ఏడాది పొడవునా అమ్మవారి ఆలయం తెరిచే ఉన్నప్పటికీ మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉత్తమ సమయం. వైష్ణోదేవి విగ్రహం ఉన్న చోటికి వెళ్లాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాలి. అయితే ఆ దూరాన్ని తగ్గించేందుకు మరో 2 గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు. వైష్ణోదేవి ఆలయం ఉన్న కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. వైష్ణోదేవి ఆలయం ఉన్న గుహలు కొన్ని లక్షల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయట. అలాగే సుమారుగా 10 లక్షల ఏళ్ల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచన మేరకు పాండవులు వైష్ణోదేవిని పూజించారట. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచారని విశ్వాసం. వైష్ణోదేవిగా అవతరించిన దుర్గమ్మ భైరవుడు అనే ఓ రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత దుర్గాదేవి వైష్ణోదేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. అలాగే ఆ రాక్షసుడి తల గుహ నుంచి లోయలోకి పడిపోయిందని స్థలపురాణం చెబుతోంది. రాక్షసుని దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉందంటారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న కొన్ని గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు. కొండ ప్రాంతంలో ఉండే వైష్ణోదేవి ఆలయానికి చేరుకోవాలంటే కాలినడక మార్గం, గుర్రపు స్వారీ, పల్లకి లేదా హెలికాప్టర్ సర్వీసుల్లో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఉత్తరాదివారు కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనపడదు. అందుకే ఇక్కడి వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని ఇంకొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి అని చెబుతారు పండితులు. అప్పట్లో అసురుల బాధ నుంచి భూలోకాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్యశక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్ప బలంతో అక్కడొక అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర్ సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర్ సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు. తన జన్మ వెనుకున్న ఆంతర్యాన్ని నెరవేర్చుకొని భైరవుడనే రాక్షసుడి సంహారం అనంతరం అమ్మవారు త్రికూట పర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకు కనిపించే 3 రాతి రూపాలు ఆ మాత తలలే. ఆ మహాకాళి, వైష్ణోదేవి, మహాసరస్వతిగా చెబుతారు. జమ్మూ రాష్ట్రంలోని కట్రా వరకు రైళ్లు, రోడ్డు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడ నుండి యాత్ర మొదలయ్యే మెయిన్ గేట్ వరకు ఆటోలో వెళ్లొచ్చు. అక్కడి నుంచి మాత్రమే డోలీ యాత్ర మొదలవుతుంది.